కాకుంటే ఉండి అన్నీ చూడాలి కాబట్టి ఎంపీడీఓకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు లేకపోతే ఆమె నిర్ణయం తీసుకున్నారో పాపం నాకు తెలియదు. అంటే ఆమె నేను తప్పు పట్టట్లేదు. నాకు మండల జనరల్ బాడీ మీటింగ్ నోటీస్ కూడా పంపడం మానేశారు. నాకు ప్రతి మీటింగ్ మీ మండల అధ్యక్షురాలే పంపిస్తుంది. అయినా కూడా సరే మండల మీటింగ్ వాళ్ళు చేసుకుంటారులే, మరి అధికారికంగా మనల్ని పిలవనప్పుడు మనం పోకూడదనే ఉద్దేశంతో నేను మధ్యలో జరిగిన ఈ రోడ్లోని నేను ఎయిర్పోర్ట్కు పోతున్నా, ఇటువైపు రాకుండా వెళ్ళాను. సరే ఇప్పుడు కూడా రాకూడదనే అనుకున్నా. మండల అధ్యక్షురాలు పదే నేను అమ్మవారి గుడికాడు ఉంటే 4 సార్లు ఫోన్ చేసి శివారెడ్డి దారిలో ఎదురుపడ్డాను, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. ఇది నేను ఒక్కటే మీ అందరికీ చెప్పేది, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రభుత్వ అధికారులు శాశ్వతం. ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల ప్రతినిధులు ఎవరు ఉన్నా, నేనున్నా, ఇక్కడ సర్పంచులు ఉన్నా, ఎంపీటీసీలు, కానీ అధికారులు మాత్రం ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు కట్టే పన్నులతో నెల మీ జీతభత్యాలు తీసుకుంటారు. మీకు ఎక్కడి నుంచో ముద్దలేసి జీతాలు పంపడం లేదు. ప్రజలు కట్టే ప్రతి పైసా పన్నులు లెక్కేసి ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది. అది మాత్రం మీరు ఎవరు మర్చిపోవాలి. మాకు జీతాలు 1వ తేదీ వస్తుందా లేదా, మొదటి వారంలో పడ్డాయా, 15వ తేదీ పడ్డాయా, చివరి రోజు పడ్డాయా అని అంటే అవి లెక్క చూసుకుంటున్నారు మీరు. ఆ డబ్బుల్ని ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టే పన్నులతో వస్తుంది. అది మర్చిపోయి మన అధికారాల్ని వేరే రకంగా వినియోగించుకుంటామంటే శాశ్వతం కాదు. అధికారం ఎవరి దగ్గర ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఒక రోజు బహుశా అది చాలా దూరంలో లేదని అనుకుంటున్నాను. ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకి ఎలక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 తర్వాత 21 లోపల ఏ రోజైనా ఇవ్వచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసింది. మన రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఎన్నికల అధికారి మీనా కూడా ఇవాళ ప్రెస్లో చెప్పాడు, 2వ వారం 3వ వారం లోపల ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోతున్నాం. ఇంత దగ్గరకు వచ్చాక కూడా మనం మన బాధ్యతల్ని గుర్తెరగకపోతే ఇంకా భగవంతుడే రాబోయేటువంటి రోజుల్లో తప్పు చేసి తప్పుడు నిర్ణయాలతో తప్పుడు ఆదేశాలను అమలు చేసే అధికారులకి శిక్ష తప్పదు. దయచేసి ఇది నేనేదో ఒకరికో ఇద్దరికో చెప్పేది కాదు, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ ఇవాళ అధికారం, ఆ ప్రాంతానికి ఎంపీటీసీ, మండలానికి సంబంధించి ఎంపీటీసీ అధికారం, మండలానికి మండల అధ్యక్షురాలు ఉపాధ్యక్షులు అధికారులు. 5 సంవత్సరాలు ఉండేది వీళ్ళు, 30 సంవత్సరాలు ఉండేది వీళ్ళు. తప్పు చేస్తే ఇది తప్పు సవరించి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సిన అధికారులే తప్పు సలహాలు సూచనలతో మేము నడుస్తామంటే చాలా ప్రమాదం. భవిష్యత్తు ఇంకా ఉంది మీకు, ఇంకా చాలా కాలం మీరు అధికారంలో కొనసాగాలి. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం వస్తుందో మరొక ప్రభుత్వం వస్తుందో నా ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఆ రోజు మీరు జవాబు చెప్పాలి కదా చేసిన పనులకి. ఎప్పుడు ఇలాగే ఉండిపోదు. అర్హత లేని వ్యక్తి సలహాలతో అప్పుడు మార్గాలను ఎంచుకున్నారు మీరు అధికారులు. దీనికి పర్యవసానం భవిష్యత్తులో మీకు తెలిసి వస్తుంది. ఆ రోజు మీరు అందరి దగ్గరికి తెలిస్తే లాభం. మొన్ననే చూసాం, బహుశా మీరు అందరూ వినుంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి
మా మైకో గారి ఆఫీసు మాజీ కేంద్ర మంత్రి కూర్చోన్నారు. పోయిన పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన తప్పుడు నిర్ణయాలు, దొంగ ఓట్లు, తప్పుడు ఆలోచన చేసిన అధికారులు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందు తల ఉంచుకొని దోషుల్లాగా నిలబడ్డారు. శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు పనబాక లక్ష్మి గారి దగ్గరికి వచ్చి, అమ్మ ఆ ఎన్నికల్లో నువ్వు అభ్యర్థివి కదా, నువ్వు పెట్టిన పిటిషన్ మీదనే మా ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చాయి, ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోమని ఆ ఇంటి చుట్టూరు కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, తహసీల్దారుల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్లు, ఎలక్షన్ ఆఫీసర్లు దాకా ఆ ఇంటి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎందుకు వచ్చిన కర్మ మీకు? తప్పుడు నిర్ణయాలు చేశారు, తప్పుడు పనులు చేశారు కాబట్టి ఇవాళ మీకు అది. రేపు అటువంటి పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి. దొంగ ఓట్లతోనే రాదు అది. ఇవాళ మీరు చేసే ప్రతి పనికి కూడా జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజలకి జవాబుదారీలు మీరు, అంతేగాని అర్హత లేని వ్యక్తులకు కాదు జవాబుదారీ మీరు. చాలామంది వస్తుంటారు, చాలామంది చెప్పచ్చు, అది సరైనది కాదు. ఎందరో సర్పంచ్లు ఇవాళ వాళ్ళ మనసులో మాట బయట పెట్టలేక, చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఎంపీటీసీల పరిస్థితి అది. ఒక్కొక్కసారి మీ ఎంపీపీ గారి ఆవేదన మీడియాలో ఆమె ఆవేదన చూసినప్పుడు ఏంటి ఇంత చెడిపోయిందా మండల వ్యవస్థ అని మాకు అనిపిస్తాం. ఎందుకో ఆ విధంగా పతనావస్థకి ఈ మండల వ్యవస్థను తీసుకెళ్తున్నారో అధికార యంత్రాంగం ఎవరి మెహర్బానీకో, ఎవరి మెప్పు కోసమో నాకైతే అర్థం కావాలి. మీ పని మీరు చేయండి, ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి, మీకు వెసులుబాటు ఉన్న వరకు చేయండి ఎవరు చెప్పినా. కానీ గ్రామానికి సంబంధించినంత వరకు సర్పంచ్ నాయకత్వం, మండలంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, ఉపాధ్యక్షులు నాయకత్వం తప్పనిసరి. వాళ్ళని కాదని మనం ఏదో చేద్దామంటే రేపు వాళ్ళే మీకు ప్రశాంతకంగా మారే పరిస్థితి వస్తుంది. గడిచిన 4 సంవత్సరాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం మీరు, నేను అందరం కలిసి, అధికార యంత్రాంగం అంతా కలిసి, చాలామంది అధికారులు పాత వాళ్ళే ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరితో కలిసి పనిచేసాం. ఏ రోజు గ్రామ సర్పంచులు మా పెత్తనం లేదు గ్రామాల్లో చెప్పుకోలేదు. ఏ రోజు ఎంపీటీసీలు మా పెత్తనం జరగడం లేదు ఈ మండల అధికారుల దగ్గర అని చెప్పలేదు. ఇవాళ ఎందుకు అదే పనిగా మీ ఎంపీపీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంది, పార్టీ సమావేశాల్లో గొంతు విప్పి మాట్లాడుతుంది, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తప్పు జరిగింది, కనీసం ఇప్పుడైనా, ఇంకా ఈ 20 రోజులైనా వాళ్ళని సర్పంచులుగా చూడండి, వాళ్ళని ఎంపీటీసీలుగా చూడండి, వీళ్ళని ఎంపీపీలుగా, ఎంపీపీ ఉపాధ్యక్షులుగా వాళ్ళని గమనించండి. నిర్లక్ష్యం చేయబాకండి. 20 రోజుల సమయం మీకు ఉండేది, 20 రోజుల్లో చూడండి. 20 రోజుల తర్వాత మేము చూడమని మిమ్మల్ని అడగరు, వాళ్ళు రారు ఆఫీస్కి. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ కోడ్ వస్తుంది, వాళ్ళు కూడా ఆఫీసులకు రారు, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వస్తాం, వాళ్ళు మేము అందరం కలిసే వస్తాం ఇక్కడికి. ఈ 20 రోజులన్నా వాళ్ళకి గౌరవం ఏంటి, మర్యాద ఏంటి? మీ మర్యాదను మీరు కాపాడుకోండి. అధికారులు అధికారం ఉందనేటువంటి అహంతో పనిచేస్తే ఆ అహం తర్వాత మీకు ఇబ్బందులు అనే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు తెచ్చుకోబాకండి. ఇంతకుముందు అందరం కలిసి పనిచేసాం. ఎవ్వరూ ఒక్కరు ఒక సర్పంచి మాకు ఏదైనా పని కావాలి, డబ్బు కావాలని అడిగారు. ఒక ఎంపీటీసీ మాకు ఇంకో 2 లక్షలు ఎక్కువ ఏంటి అని అడిగారు. కానీ ఇవాళ డబ్బులు అడగడం లేదు, మా అధికారాలు మాకు ఉన్నాయా లేవో చెప్పండి అంటున్నారు. ఇంత దిగజారేటువంటి మండల వ్యవస్థను ఎందుకు చేసుకున్నారు? ఎవరి ప్రమేయం ఉందో ఒకసారి మండల అధికారులు అందరూ ఆలోచించి దీన్ని సరిచేసుకొని భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగబాక. మీరందరూ కూడా చాలామంది అధికారులు తెలిసిన వాళ్ళే, చాలామంది అధికారులు ఇన్ఛార్జీలే. మీరందరూ ఇన్ఛార్జీలే. చాలామంది మీ పూర్తి స్థాయి ఉద్యోగాల్లో లేరు. మీరు కింది స్థాయి అధికారులు అయితే ఆ సమయానికి ఆ స్థాయి అధికారులు లేకపోతే ఇన్ఛార్జి
పెట్టి మిమ్మల్ని నడపమంటే ఆ ఇన్ఛార్జ్ పదవిని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదు. కొందరు అధికారులు రాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాపం డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు, తహసీల్దార్ గారు లేరు, రెగ్యులర్ డీటీ లేరు, విఆర్ వాళ్ళు అందరూ ఉన్నారో లేదో నాకు తెలియదు. వెనక వాళ్ళ గురించి అడుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఒకరు కూడా లేచి మేము ఉన్నామా అని చెప్పలే. పంచాయతీరాజ్ సెక్రటరీలు ఉన్నారో లేదో తెలియదు. సరే ఎవరు ఉన్నా లేకపోయినా ఈ 20 రోజులు సర్పంచులుగా గౌరవించండి, ఎంపీటీసీలుగా గౌరవించి వాళ్ళ గౌరవాన్ని కాపాడి 20 రోజుల పాటు మీ గౌరవం కూడా మీరు కాపాడుకోండి. ఇంతకన్నా నేను మీకు సూచించేదేం లేదు. ఇవాళ నేను నిధులు తెచ్చి ఇచ్చిస్తానని చెప్పినా అది అబద్ధమే. మీకు కొరవ పనులన్నీ నేను మంజూరు చేస్తున్నాను చేసుకోండి అని చెప్పినా అబద్ధమే. అటువంటిది తప్పు మాటలు నేను చెప్పదలుచుకోలేదు. వాస్తవానికి ఇవాళ మీ అధికారాలు మీకుంటే చాలు అన్న ధోరణిలో ఉన్నటువంటి ప్రతినిధులకి ఇవాళ రక్షణగా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశాన్ని నేను మీ అందరి ముందు ఈ 4 మాటలు చెప్పి మీ ఎంపీపీ గారు నన్ను ఈ సమావేశానికి తప్పనిసరిగా రావాలని చెప్పి ఆహ్వానించిన వారి ఔదార్యానికి, ఎంపీడీఓ గారు సక్రమమైన రీతిలో ఈ సమావేశాన్ని ఎంత గొప్పగా జరిపిన దానికి వారికి, వారితోటి ఇతర అధికారులకు, నాతోటి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే ప్రతి గ్రామానికి, ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్కి అందరం కలిసి మళ్ళీ మనం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. మీ అందరి యొక్క సహచర్యంతో భవిష్యత్ ప్రణాళికని నిర్దేశించుకుంటాను అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై.